హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుధా పాత్రని ఫుడ్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా? కాఫీ పుడింగ్. ఈ రెసిపీ చాలా అంటే చాలా డెలీషియస్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది పిల్లలకి కానీ ఇంటికి ఎవరు గెస్ట్స్ వచ్చినా వాళ్ళకి కానీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఈ రెసిపీ ఎలా చేయాలి అనేది ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను 4 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని ఇక్కడ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి సరిపడేంత వాటర్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ ఉండకూడదు. బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇంకొక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ని తీసుకుంటున్నాను. కాఫీ పౌడర్ అనేది ఈ బ్రాండ్ అనేది యూజ్ చేయక్కర్లేదు, ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు. మీ దగ్గర ఏది రెగ్యులర్గా మీరు యూజ్ చేస్తే అది చేయొచ్చు. సో నేను ఇక్కడ 1 స్పూన్ కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటి రెండింటిని శుభ్రంగా మిక్స్ చేసేసుకోవాలి. లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి 1 లీటర్ దాకా మిల్క్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. నేను 1 లీటర్ అంటే 1 ప్యాకెట్ మిల్క్ని ఇక్కడ తీసుకున్నాను. మిల్క్ అనేది టోనర్డ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, క్రీమీ మిల్క్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో మిల్క్ అనేది కొంచెం అడగంటకుండా ఈ విధంగా కొంచెం మిక్స్ చేసుకోవాలి, లేదంటే కిందన అడగంటేస్తుంది. సో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మిల్క్ అనేది కొంచెం బాయిల్ వస్తూ ఉండగా మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కాఫీ మిక్చర్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ షుగర్ అనేది 2/3 కప్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ని కూడా యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మిక్చర్ యాడ్ చేస్తున్నప్పుడు బాగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే లమ్స్ పడిపోతాయి. సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత మీకు ఒక 5 మినిట్స్లోనే ఈ విధంగా దగ్గర పడిపోతుంది. సో ఇది ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ చల్లారిన తర్వాత మనం దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్ బౌల్కి ఆయిల్ రాసుకొని అందులోని మిక్చర్ని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని 2 అవర్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 hours later. కాఫీ పుడింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఈ విధంగా పుడింగ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరే చూస్తారు, ఇప్పుడు మంచి జెల్లీ టెక్స్చర్లో వచ్చింది. ఈ విధంగా డాన్సింగ్ అని చేస్తుందంటే పర్ఫెక్ట్ పుడింగ్ రెడీ అయినట్టు అనమాట. సో ఇప్పుడు నేను దీని మీద చాక్లెట్ సిరప్ తోటి గార్నిష్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే చాక్లెట్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం గ్రేట్ చేసుకొని కూడా పైన యాడ్ చేసుకోవచ్చు. చాయిస్ అనేది మీది. సో ఇదే కన్సిస్టెన్సీలో నేను చెప్పిన పద్ధతిలో కానీ మీరు ఈ పుడింగ్ ట్రై చేస్తే మీకు ఇలాంటి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో పుడింగ్ రెడీ అవుతుందన్నమాట. సో
సో గైస్, మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది? ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ పిల్లలకి కానీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇంటికి ఎవరు వచ్చినా కూడా చాలా సింపుల్గా ఈ రెసిపీని మీరు వాళ్ళకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్లో ఈ రెసిపీ ఎలా ఉంది అనేది తప్పకుండా తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్.